కరుణాకర్ గారు, ఈరోజు మనం చూస్తున్నాం అనేక మిషనరీ స్కూల్స్. దాంట్లో నువ్వు బొట్టు పెట్టుకొని రాకూడదు, లేకపోతే ఇప్పుడు గాజులు పెట్టుకోకూడదు, పూలు పెట్టుకోకూడదు, ఇటువంటి ఆంక్షలతో ఇది చేస్తున్నారు. అండ్ నీ భాషను మాట్లాడకూడదని కూడా చేస్తున్నారు. మరి ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు స్కూళ్ళు అట్లున్నాయి, తల్లిదండ్రులు ఎట్లున్నారు, ఇంకా పిల్లలు ఎట్లా బాగుపడాలా? వాళ్ళకి మనం ఇచ్చే సొల్యూషన్ ఏమిటి? రాజ్యాంగంలో ఒక విచిత్రమైన ఆర్టికల్ 30A దాంట్లో మైనారిటీలు మతపరమైనటువంటి స్కూల్స్ పెట్టుకోవచ్చు, వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, కానీ హిందువులు మతపరమైన స్కూల్స్ నిర్వహించకూడదు. ఇలాంటి ఒక దిక్కుమాలిన ఆర్టికల్ ఉంది. అంటే మరి అప్పటి నుంచి ఈ ఫౌండేషన్ ఉందో చూడండి. రాజ్యాంగం రాసిన నాటి నుంచే ఒకటి, ఆనాడు రాజ్యాంగం రాసేటప్పుడు వాళ్ళు ఇది హిందూ రాజ్యంగా అనుకొని రాజ్యాంగాన్ని ప్రిపేర్ చేశారు. కానీ ఇవన్నీ చూపించడం వల్ల హిందువులకు మాత్రం హక్కులు లేవు, వాళ్ళకు మాత్రం హక్కులు చేకూరినాయి. అదే ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ప్రతి దాన్ని రికవరీ చేసుకోవాలని. మనం ప్రధానంగా సాధించాల్సిన ఒక ఏకైక లక్ష్యం ఏంటంటే ఎప్పటికైనా సరే భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి అనేది ఒక ప్రధాన లక్ష్యం కావాలి హిందువులకి. ఎందుకంటే ఈ దేశాన్ని విభజించినప్పుడే హిందూ దేశంగా విభజించారు, మళ్ళీ ఇది సెక్యులర్ దేశంగా ఎలా మారిపోయింది? ఇప్పుడు అంతకుముందు కూడా దీన్ని హిందూ దేశంగా ప్రకటించి ఉంటే అసలు దేశాన్ని విడగొట్టాల్సిన అవసరమే వచ్చేది కాదు. మీరన్న ఈ మాట 1946లో అంబేద్కర్ అన్నారు, ఒక దేశం అండ్ ది నేమ్ ఆఫ్ రిలీజన్ విడిపోయినప్పుడు అది ముస్లిం కంట్రీ అయితే నీ దేశం ఏమవుతుంది? ఇప్పుడు కాబట్టి దీన్ని హిందూ రాజ్యంగా ప్రకటించండి అని అడిగాడు ఒకటి. రెండవ డిమాండ్, ఆయన పెట్టిన డిమాండ్ ఏంటంటే ఇక్కడుండే ముస్లింలందరినీ పంపించండి, అక్కడుండే హిందువులందరినీ తెచ్చుకోండి. రెండూ జరగల. భారతదేశంలో చిట్ట చివరి ముస్లిం వెళ్ళనంత వరకు కూడా విభజన పూర్తి కానట్లే అని అంబేద్కర్ గారు చెప్పారు. మళ్ళా అంబేద్కర్ ముసుగేసుకొని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ని చెడగొట్టడానికి తయారయ్యారు. ఆయన అంబేద్కరిజం పేరుతోనే క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేస్తారు. అసలు ఆయన క్రిస్టియానిటీ అంటే ఆయన పడదు, అసలు అసహ్యం. ఆయన క్రిటిసైజ్ చేసాడు. అందుకే కదా ఆయన బౌద్ధం తీసుకున్నది. ఇప్పుడు ఆయన క్లియర్గా చెప్పాడు, క్రిస్టియానిటీ కానీ ఇస్లాం కానీ తీసుకుంటే వాళ్ళు దేశానికి విరుద్ధంగా తయారవుతారు అని. మరి వీళ్ళు ఇప్పుడు అంబేద్కర్ అనే ముసుగు ఒకటి వేసుకొని జాతీయత భావాన్నే వదిలేస్తున్నారు. ఇప్పుడు ఆ ముసుగు లేకపోతే వాళ్ళకి బలం సరిపోవట్లేదు, స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు హిందువులను ఎదుర్కోవడానికి. అదే చెప్తున్నా, రకరకాల కుట్రలు. ఇప్పుడు ఇంతకుముందు ప్రాంతాలకు అనుగుణంగా కొన్ని స్ట్రాటజీలు ప్రిపేర్ చేస్తారు, కులాల బేస్ మీద కొన్ని తయారు చేస్తారు. అలాగే అంబేద్కరిజం అనేది కూడా ఒక స్ట్రాటజీ వాళ్ళది. స్ట్రాటజీ. అండ్ ఇక్కడ ఈయన మాట్లాడుతుంటాడు కదా, జై భీమ్ జై మీమ్ అంటే దళితులు ముస్లింలు ఒకటి కావాలంట. దళితుల్ని ఊచకోత కోసారన్న సంగతి దళితులకు తెలియకుండా అంబేద్కరిస్టుల ద్వారా వీళ్ళని ఒకటి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది సాధ్యం కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఆ మతాలు వాళ్ళ ఫౌండేషన్ ఎలా ఉంటుందంటే, ఒక చిన్న తేడా చెప్తే, ఒక కల్ట్ సెపరేట్ అయితే వాడిని కూడా చంపేయమని చెప్తే, వాడి మతంలో ఉన్నవాడైనా సరే వీడి శాఖ వాడు ఇంకొక శాఖ వాడిని సహించలేడు. ఇప్పుడు హిందుత్వంలో ఇన్ని భిన్నమైన సిద్ధాంతాలు, భిన్నమైన సాంప్రదాయాలు ఉన్నాయి. ఒకళ్ళనొకళ్ళు చంపుకోండి అని కానీ అలాంటి హింసాత్మక ధోరణి ఉండదు. సామరస్యక పూర్వకంగా సమాజంలో మిగిలిన వర్గాలతో కలిసి సహజీవనం చేయగలిగే వెసులుబాటు కేవలం హిందుత్వం ఇస్తుంది. వేరే మతాల్లో నియంతృత్వమే ఉంటుంది. వీడు నమ్మిన సిద్ధాంతం కాకుండా దాన్ని విభేదించేవాడు కానీ విభేదించక్కర్లా, ఆమోదించకపోయినా చంపేస్తాడండి. వాడు ఆధిపత్యం పెరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరిగింది అదే. రేపు ఇక్కడ డామినేషన్ పెరిగితే వాళ్ళ జనాభా విస్తరించిన తర్వాత జరగబోయేది కూడా అదే. కాబట్టి మొట్టమొదట ఇప్పుడు నాస్తికులు కొంతమంది ఈ పాషాణ మతాలకు అనుగుణంగా మాట్లాడుతున్నారు. ఈ పాషాణ మతాలు పెరిగిన తర్వాత మొట్టమొదటి వేసేసి నాస్తికులు ముందు వెళ్ళిపోయలేక వస్తారు. ఎందుకంటే దేవుడు నమ్మని వాళ్ళు వాళ్ళకి శత్రువులు. కానీ వేరే మతం అంటే కొంతవరకు పర్వాలేదు, అడిగి దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాడు కదా అని మెల్లగా మతం మారుతాం. అసలు దేవుడు లేని ముందు వేసేయండి అంటారు. అంటే దాన్ని గుడ్డితనం అనుకోవాలా, లేకపోతే సో ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళా మనం పిల్లల్ని ఎట్లా కాపాడుకోవాలి? ఇప్పుడు లవ్ జిహాదులు జరుగుతున్నాయి, ఆడపిల్లలు తెలియకుండా శవాలుగా మారిపోతున్నారు, బానిసలుగా మారిపోతున్నారు. అండ్ ఇప్పుడు
మగపిల్లలు మీరు మీరు చెప్పారు కదా, అది వైరస్ సోకి జాంబీలుగా మారిపోతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన బిడ్డల్ని మనం ఎలా కాపాడుకోవాలి? అంటే ముందు తల్లిదండ్రులకి అవగాహన ఉండట్లేదు. ఫస్ట్ వాళ్ళకే ఇదంతా అనవసరమైన వ్యవహారం, మనకు సంబంధం లేనిది, మనం 9 to 6 మన జాబ్ మనం చేసుకుని సాయంత్రం అయితే సినిమా చూసి సరదాగా కాసేపు ఎంజాయ్ చేసి సోషల్ మీడియాలో వచ్చే రీల్స్ చూసి పడుకుందాం, ఇదే ధోరణితో ఉంటున్నారు తప్ప ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, అంటే మతపరంగా జరుగుతున్నటువంటి ఏర్పడుతున్న పరిణామాలు. ఇప్పుడు ఇజ్రాయెల్ తీసుకుంటే ఇజ్రాయెల్ మీద జరుగుతున్న దాడికి అమెరికా సపోర్ట్ వస్తుంది. అంటే అది మిత్రదేశం అయినప్పటికీ ఆయన ఇజ్రాయెల్ ప్రధాని ఏం ప్రతిపాదన చేశాడంటే అబ్రహామిక్ గ్రూప్గా మనం ఏర్పడదాం. అంటే మతం పేరు మీద ఆయన ఒక గ్రూప్, అంటే ఈ కంట్రీస్ని ఫామ్ చేయడానికి ఆయన ఒక ప్రతిపాదన చేశాడు. ప్రపంచ యుద్ధాల దగ్గర నుండి మన ఇంటి పక్కన జరిగే పరిణామాల వరకు ప్రతి దాంట్లో కూడా మతం అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంది. నాకు సంబంధం లేదు, నేను చూడండి అంటే నీ కళ్ళు మూసుకుంటే నువ్వు గుడ్డోడి అంతే తప్ప ప్రతి దాంట్లో కూడా ఇది కాదనలేని వాస్తవం. ఇప్పుడు పక్కింటిగా అంటుకున్న నిప్పు నీ ఇంటికి కూడా చేరుద్ది అనే సంగతి గుర్తించగలగాలి మనం. నేను వాడి జోలికి పోను కదా, వాడు నా జోలికి రాడు అనేది ఎంత అమాయకత్వం అంటే, నేను కుక్కను గర్వను కాబట్టి కుక్క నన్ను గర్వదు అనుకున్నాను. అలా అంతే కదా, కుక్క నువ్వు గర్వవు, అది నీ గరిచింది, అది గరుస్తుంది కాబట్టి గర్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ అవగాహన తల్లిదండ్రులకు ఉంటే కనుక ఫస్ట్ వేళల్లో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల, చరిత్ర పట్ల, భవిష్యత్తు గురించి వీళ్ళకి అవగాహన తెచ్చుకుని పిల్లల్లో ఎలాంటి ధార్మికపరమైనటువంటి ఆలోచనలు కలిగించాలి, ఎలాంటి శిక్షణ వాళ్ళకి ఇప్పించాలి. కేవలం ఏటీఎం మిషన్లుగా వాళ్ళని తయారు చేయటం కాదు. మొన్న ఒక మీటింగ్లో కూడా చెప్పాను, మీ పిల్లల్ని ఫారం కోళ్ళలాగా తయారు చేయొద్దు, పందెం కోళ్ళలాగా తయారు చేయండి. ఫారం కోళ్ళు జస్ట్ వాతావరణం మారితే చచ్చిపోతాయి, అటు ఇటు చేంజ్ చేస్తుంది చచ్చిపోతాయి. అటు పందెం కోళ్ళలాగా తయారు చేయండి మీ పిల్లల్ని. అది తల్లిదండ్రులకి ఫస్ట్ అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు వర్క్ చేయాలి, ఎవరికి వాళ్ళు చేయాలి. ఇప్పుడు అందరి పిల్లల విషయంలో మనం చేయలేం కదా, వర్క్ చేయలేం కదండి, వర్క్ చేయలేము. కనీసం ఇప్పుడు తల్లిదండ్రులకు అవేర్నెస్ ఇప్పుడు మీరు నిన్న చెప్పారు, ఏది సమావేశంలో చెప్పారు కదా, ఆ సమావేశంలో నేను ఇట్లా చెప్పానండి అని. అట్లా ప్రతి ఒక్కరూ హిందూ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, అంటే హిందూ సమాజం కోసం పాటుపడుతున్నటువంటి ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఎంతవరకు రీచ్ అవ్వాలి అంతవరకు అవుతున్నాం. అవ్వని చోట కొంతమంది మన కార్యకర్తలు గ్రౌండ్ యాక్టివిటీస్ చేస్తున్నారు, మేము కూడా కొన్ని సభలు పెడుతూ ఉన్నాం. మన శక్తి మేరకు మనం రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ సమాజం అపరిమితంగా ఉంది. అది ఇప్పుడు అది ఇక విస్తృతంగా ఉంది కాబట్టి అంత పని అయితే జరగట్లేదు ప్రతి ఒక్కళ్ళకి. ఇప్పుడు చాలా వాటిలో చూస్తున్నాను నేను, ఇది శివశక్తి వాళ్ళు ఒక్కడున్నా సరే వచ్చేటటువంటి ప్రచారానికి వచ్చే గుంపుల్ని అడ్డుకొని నిలబడ్డటువంటి సంఘటనలు. ఇప్పుడు చాలామంది మీరు రాసిన పుస్తకాలు ఎవరికి వాళ్ళు ఓన్గా ఈ మత మార్పిడి ముఠాల గురించి అవగాహన తెచ్చుకుని ఎవడన్నా ప్రచారానికి వస్తే అడ్డుకుంటే నువ్వు శివశక్తి అని అడుగుతున్నారు. అంటే కొంతమంది దేశభక్తి గురించి మాట్లాడు నువ్వు ఆర్ఎస్ఎస్ అంటారు, అలాగే మత మార్పిడి ముఠాలను అడుగు నువ్వు శివశక్తి అని అడుగుతున్నారు. అలాగే కొంతమంది మేము శివశక్తి అంటే వెళ్ళిపోతున్నారు మెలకుండా. మీరు రాసినటువంటి 2 పుస్తకాలు కూడా చాలా సక్సెస్ఫుల్గా ఇదైనాయండి. ఈ మధ్య ఒక ఆవిడ ప్రముఖంగా, నేను రీసెంట్గా ఒక సభలో కూడా చెప్పాను, ఒక ఆవిడ ఈ పుస్తకాలు పెట్టుకుని ఇంటికి వచ్చిన మత మార్పిడి ముఠాలని చాలా లాజికల్గా ప్రశ్నించి మీ బైబిల్లో ఉన్నది నాకు తెలియదా అని చెప్పి కడిగి పారిస్తే వాళ్ళు నోరు ఎలా పెట్టుకుని వెళ్ళిపోయారు. అంటే అక్కడ ఆవిడకున్న స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ మత గ్రంథంలో ఏముందో తెలుసుకుంది. తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఆటలాడుతున్నారు. తెలుసుకుంటే ఆట కట్టేగా. ఫస్ట్లో మీరు ఆ పుస్తకాలు ప్రింట్ చేయించేటప్పుడు ఇట్లా ప్రింట్ చేయిస్తాము, మీరు ఎవరైనా దాతలు సహాయం చేయండి అంటే, అఫ్కోర్స్ నేను చాలా కొద్ది అమౌంట్ నేను పంపించాను కూడా అప్పుడు. అంటే పుస్తకాల కోసం అని కాదు, ఒక సత్కార్యం. మీలాంటి వాళ్ళందరూ కలిసి ఆ యజ్ఞాన్ని ముందు తీసుకెళ్లారు కాబట్టి ఈరోజు రిజల్ట్స్ వస్తున్నాయి, చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నది. అండ్ చాలామంది ఇళ్లల్లో నేను ఆ పుస్తకాలను చూశాను కూడా. అండ్ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, మీకు ఆ పుస్తకాలు కొంతమంది కొని వేరే వాళ్ళకి ప్రజెంట్ చేస్తున్నారు, ఫ్రీగా ఇస్తున్నారు, క్రైస్తవులు కూడా పంపిస్తున్నారు. ఇప్పుడు పాస్టర్లు ఎవరైనా రిటర్న్గా నేను రాసిన కంటెంట్ ఉంది, ఇందులో ఒక్క విషయం అయినా తప్పు అని చెప్పి రుజువు చేస్తే
మొత్తం శివశక్తిని మూసేస్తాను. మీరు ఛాలెంజ్ కూడా చేస్తారు. ఛాలెంజ్ కూడా అండి. ఈ పుస్తకాలు తప్పని రుజువు చేయండి అంటే ఒక్కడు రాడు. ఆ బురద చల్లుతున్నాడు, బురద చల్లుతున్నాడు. బురద చల్లితే రుజువు చేయండి వచ్చి. అది బురద అనే సంగతి వాళ్ళకి తెలుసు. బురదను కడుగుతున్నాం, మనం కడుక్కుంటున్నాం, వాళ్ళు చల్లుకుంటున్నారు.